కరీంనగర్లో నవంబర్ 29న దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహిస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఇందులో భాగంగా నిన్న నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి ఆయన సుభాష్ నగర్, ఆలుగునూరు ప్రాంతాల్లో పర్యటించారు. దీక్షా దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబోయే ఏర్పాట్లలో భాగంగా 2 చోట్ల దీక్షా దివాస్ సభ కోసం స్థల పరిశీలన చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గత 60 ఏళ్లుగా పోరాటం చేసిన ఆనాటి రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం ఉద్యమాన్ని వాడుకున్నారని ఆరోపించారు. కానీ కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదని చెప్పారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే గొప్ప నినాదంతో ఆనాడు కరీంనగర్ జిల్లా నుండి నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష కోసం సిద్దిపేట బయలుదేరారని ఆయన గుర్తు చేశారు. ఏర్పాటు కోసం గత 50-60 సంవత్సరాల కొట్లాడి కూడా ఎవరితోటి కాకుండా రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసము తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్న పరిస్థితి ఒకప్పుడు చూసినాం మనం. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్న ఒక నినాదంతో ఈసారి తెలంగాణ రాకపోతే ఇక రాదు అనే ఉద్దేశంతో తన చావు అంచులో కూడా పోయడం జరిగింది. తన ఆ పట్టుదలతోటి దీక్ష చేసిండు కాబట్టి, ఆమరణ నిరాహార దీక్ష చేసిండు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరు కరీంనగర్ జిల్లా. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభించినా మొట్టమొదటిగా స్పందించేదే కరీంనగర్ జిల్లా. అందుకే గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఉద్యమాన్ని కరీంనగర్ నుంచి చేపట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణ భవన్ తీగలగొట్టేపల్లిలో కేసీఆర్ గారి నివాస గృహం అది. అక్కడి నుంచే ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే నవంబర్ 29న 2009 ఆ రోజు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని కేసీఆర్ అమర నిరాహార దీక్ష కోసం వెళ్ళిన కేసీఆర్ గారు తీగల నుంచి వెళ్ళ జరిగింది. ఈ లిమిట్ కూడా తీగలగుట్టేపల్లికి వస్తుంది.